నేను కారులో తిరగాలి, నేను బంగ్లాలు కట్టుకోవాలి, నేను అది చేసుకోవాలి, ఇది చేసుకోవాలి అనేటువంటి ఉద్దేశాన్ని కలిగి ఉన్నాం కదా, అవునా కదా? కమిట్మెంట్ కలిగినటువంటి సేవ జీవితాన్ని మనం అందించలేనటువంటి స్థితిలో ఉన్నాం. అంటే నీ ప్రభువును సొంత రక్షకుడిగా అంగీకరించుకున్న నీవు ఈ లోకములో వెనుదిరిగి చూడక నీ గురి, నీ ఆలోచన, నీ స్థితి ఏమై ఉన్నదనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. తిమోతి రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయము 19వ వచనంలో జ్ఞాపకం చేయబడినటువంటి మాటను మనం జ్ఞాపకం చేసుకుంటే, అయినను దేవుని యొక్క స్థిరమైన పునాది నిలకడగా ఉన్నది, ప్రభువు తన వారిని ఎరుగును అనున్నదియు, ప్రభువు నామమును ఒప్పుకొను ప్రతివాడును దుర్నీతి నుండి తొలగిపోవలెను. తిమోతి రాసిన 2వ పత్రిక యొక్క చరిత్రను మనం చూసినట్టయితే, పౌలు ఈ చెరసాలలో ఉండి తన ఆత్మీయ కుమారుడైనటువంటి తిమోతికి రాస్తున్నటువంటి ఉత్తరముగా మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. తన మరణకాలము సమీపించినటువంటి తరుణములో సంఘములో జరుగుతున్నటువంటి తప్పుడు బోధలను ఖండిస్తూ సరిచేయుటకై ఏర్పాటు చేయబడినటువంటి ఉత్తరముగా, లేఖగా దీన్ని పేర్కొనవచ్చు. ఇది క్రీస్తు శకము 66-67వ సంవత్సరంలో రాయబడినట్లుగా మనం గమనించవచ్చు. అయితే ఎఫెసీ సంఘములో ఉన్నటువంటి స్థితిని, రోము యొక్క పరిస్థితులను ఇది జ్ఞాపకం చేస్తూ ఈ యొక్క పత్రిక ద్వారా పౌలు వెల్లడి చేస్తూ ఉన్నాడు. ఏమంటున్నాడు అనంటే, అనేకమైనటువంటి పరిస్థితుల మధ్య, అనేకమైనటువంటి వ్యత్యాసాల మధ్య, తాత్వికమైనటువంటి విద్యాబోధనలు కలిగినటువంటి ప్రాంతంగాను, విగ్రహారాధనకు సంబంధించినటువంటి ప్రాంతంగాను, మరియు మాంత్రిక శక్తులకు అనుసంధానమైనటువంటి ప్రాంతంగాను, మరి అనైతికమైనటువంటి జీవన శైలిని కలిగి ఉన్నటువంటి ఈ ప్రాంతానికి పౌలు మరి తిమోతి ద్వారా బలపరుస్తూ రాయబడుతున్నటువంటి మాటలను మనం గమనించవచ్చు. అందుకోసమే ఈ 2వ తిమోతికి రాసినటువంటి పత్రికలో 2వ అధ్యాయము 19వ వచనంలో ఏమంటాడు అనంటే, అయినను దేవుని యొక్క స్థిరమైన పునాది నిలకడగా ఉన్నది. ఇక్కడ స్థిరమైన పునాది అనంటే సంఘం. ఎన్ని అవరోధాలు జరిగినా, ఎన్ని వ్యత్యాసములు కలిగినా సంఘం అనేది విభజించబడదు, ఎందుకంటే అది నిలకడగా ఉంటుంది. ఇక్కడ స్థిరమైనటువంటి పునాది సంఘానికి ఎవరై ఉన్నారు అనంటే క్రీస్తు పునాది అయి ఉండగా ఆ పునాదిని కదిలించేటటువంటి వారు ఎవరు లేరు. కాబట్టి దేవుని యొక్క ఉద్దేశమును తలపోసుకున్నటువంటి పౌలు జ్ఞాపకం చేస్తే ఏమంటున్నాడు అనంటే, క్రీస్తునందు కట్టబడినటువంటి, క్రీస్తునందు నిలబెట్టబడినటువంటి ఈ సంఘము ఏమైపోతూ ఉన్నది అనంటే వివిధ వ్యత్యాసాల మధ్య, వివిధ పరిస్థితుల మధ్య, వివిధ మతముల మధ్య విమర్శనకు లోనవుతూ ఉంది. దేవుని యొక్క ఉత్తరమును ద్వారా తిమోతిని బలపరుస్తూ ఎఫెసీ సంఘాన్ని మరి విశ్వాస పథములో నడిపించడానికి తన ప్రియ కుమారుడైనటువంటి తిమోతికి మాటలు రాస్తున్నాడు. తిమోతి అనగా దేవుని చేత గౌరవించబడిన వాడు అని అర్థం. అంటే దేవుని చేత, దేవుని కృప చేత గౌరవించబడిన వాడిగా మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. అందుకోసమే సంఘము స్థిరముగా ఉండాలి అనంటే ఈ దినమున మన జీవితాల్లో మనము ఒప్పుకునేటటువంటి వారముగా ఉండాలి. ఒప్పుకోవడము అనేటువంటి విషయాన్ని మనం గమనిస్తే, ఒప్పుకోవడము అనేటువంటి విషయాన్ని మనం గమనిస్తే దేవుని వాక్యమును స్థిరమైనటువంటి నీ జీవితంలో నిలకడగా ఉంచుకున్న నీ మనసులో నువ్వు ఏమై ఉండాలి అనంటే, ఏ విషయంలో ఆయన తప్పుదము చేసినప్పుడు దాన్ని దేవుని ఎదుట ఒప్పుకునేటటువంటి వాడుగా ఉండాలి. ఒప్పుకున్నటువంటి పదమును మనం జ్ఞాపకం చేస్తే హోమోలోగియో అనేటువంటి పదము ఈ గ్రీకు ద్వారా మరి మనకు తెలియజేయబడుతుంది. ఈ హోమోలోగియో అనేటువంటి పదానికి అర్థం ఏంటంటే అదే మాట చెప్పడము, అంగీకరించడము లేదా ఒప్పుకోవడం అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తుంది. ప్రభువు నామమును ఒప్పుకొను ప్రతివాడు దుర్నీతి నుండి తొలగించుననేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అంటే ప్రభువు నామమును ఒప్పుకునేటటువంటి ప్రతివారు కూడా వారి జీవితంలో ఏముండదట, దుర్నీతి అనేది ఉండదట, చెడుకు తావు అనేది ఉండదట. మరి క్రీస్తునందు ప్రియమైనటువంటి యాచక సమూహమా,
మనమందరము కూడా క్రీస్తు చేత పిలువబడి ఇక్కడికి నడిపించబడి ఉన్నాం. క్రీస్తు చేత పిలువబడి నడిపించబడిన మనం అందరము కూడా దేవుణ్ణి మనస వాచ కర్మలో ఆయన నా ప్రభు అని ఒప్పుకొనిచున్నాం కదా. ఒప్పుకున్నటువంటి మనము ఈ లోకములో ఏ రీతి అయినటువంటి జీవితాన్ని కలిగి ఉన్నామనేటువంటి విషయాన్ని కొన్ని నిమిషములు మీ ద్వారా పంచుకోవాలని నేను ఆశపడుతూ ఉన్నాను. మరి దేవుని యొక్క కృప జీవితంలో మనం జ్ఞాపకం చేస్తే ఒప్పుకోవడము అనేటువంటి విషయం, నీవు దేవుని ఎదుట నీ తప్పిదములను ఒప్పుకొని దేవుని ఎదుట నువ్వు జీవించినప్పుడు ఆయన నిన్ను సమస్త దుర్నీతి నుండి నిన్ను పవిత్రంగా చేసేదనేటువంటి విషయాన్ని లేఖనము జ్ఞాపకం చేస్తుంది. మరి దేవుని యొక్క వాక్యములు మనం చూసినట్టయితే ప్రభునామమును ఒప్పుకున్నటువంటి వారందరూ కూడా ఏమవుతారు అని అంటే రక్షణను పొందుకుంటారు అనేటువంటి విషయాన్ని రోమపత్రిక 10వ అధ్యాయం 9-10 వచనాలు మనం జ్ఞాపకం చేస్తారు. రోమపత్రిక 9వ అధ్యాయం 10వ వచనంలో ఏమంటాడంటే ప్రభువును ఏం చేయాలట, నోటితో ఒప్పుకొని మన పాపములన్నీ కూడా విసర్జించాలి. అంటే బాప్తిస్మము ద్వారా మనమందరం క్రీస్తులోనికి చేర్చబడ్డాం. బాప్తిస్మం ద్వారా మనలో ఉన్నటువంటి క్రియలన్నింటినీ కూడా విసర్జించుకొని క్రీస్తు బిడ్డగా జీవించడానికి అంగీకారం పొందినటువంటి మనమందరము కూడా దేవుని యొక్క పరిచర్యలో భాగములైనం. కాబట్టి లూకాసు వార్తలో కూడా జ్ఞాపకం చేస్తాడు, ఏమంటాడంటే నాగటి మీద చేయి వేసిన వాడు వెనక తట్టు చూడడానికి వీలు లేదు. అంటే దేవుని యొక్క ఉద్దేశములను తలపోయిటకు కోనుకున్నటువంటి నీవు దేవుని చిత్తము ఏమై ఉన్నదన్నటువంటి గ్రహించి దేవుని యొక్క మనసు యందు నిలకడగా ఉండేటటువంటి విశ్వాసము కొరకై జీవించాలి. అంటే సంఘము దేవుని యందు విశ్వాసము కలిగి ఉండుటకై స్థిరమైనటువంటి పునాదిగా అది క్రీస్తు చేత నియమింపబడినప్పటికీ మనమందరము కూడా ఏం చేస్తున్నామంటే మనకున్నటువంటి భేదాభిప్రాయాలను బట్టి, మనకున్నటువంటి మనస్సు విచ్ఛిన్నతను బట్టి సంఘాన్ని ఏం చేస్తున్నామంటే తప్పుడు బోధలకు మనం నడిపించేటటువంటి వారంలో ఉన్నామేమో. మరి పౌలు అక్కడ ప్రయాసముతో మరి ప్రసవ వేదన పడుచు అనేక పర్యాయములు అనేక సంఘములు తిరుగుతూ క్రీస్తును గురించినటువంటి పునరుత్థానమును గురించినటువంటి సత్యాన్ని ప్రకటిస్తున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి స్థితిని మనం చూస్తే మీరు చదివినట్టయితే 18వ వచనంలో 11వ వచనంలో ఒక మాటను జ్ఞాపకం చేస్తారు. ఎవరైనా చదువుతారా? తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 17వ వచనం. కొడుకుడు పుండు పాకినట్లు వారి మాటలు ప్రాకును, ఉమేనైను పిలేతును ఉన్నారు. ఎవరున్నారట? ఇద్దరు ఉన్నారు. ఈ ఉమేనైను ఎవరు అని అంటే దేవుని యందు విశ్వాస జీవితమును కలిగినటువంటి వ్యక్తిగా మనము తిమోతి రాసినటువంటి పత్రిక తిమోతి రాసినటువంటి మొదటి పత్రిక 20వ అధ్యాయంలో మనం మొదటి అధ్యాయం 20వ వచనంలో చూస్తాం. వారిలో హుమేనైను అలెగ్జాండ్రియను ఉన్నారు. వీరు దూషింపబడకుండా శిక్షింపబడకై వీరు సాతానునకు అప్పగింపబడి, అంటే నమ్మకమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి తాను ఏమైపోయినాడంటే దుర్నీతి అయినటువంటి పరిస్థితులకు తన మనస్సును అప్పగించుకున్నాడు. అంటే పునరుద్ధానము లేదన్నటువంటి విషయాన్ని అక్కడ జ్ఞాపకం చేస్తూ సంఘం ఏం చేస్తున్నారంటే తప్పుడు బోధలకు వారు ఏం చేస్తున్నారంటే నడిపిస్తున్నటువంటి స్థితిని చూస్తున్నాం. ఆ యొక్క స్థితిలో నుండి పౌలు రక్షించడానికి జ్ఞాపకం చేస్తూ ఏమంటున్నాడు తిమోతి ద్వారా అనంటే, ప్రభు తన వారిని ఎరుగును అనున్నది, ప్రభు నామమును ఒప్పుకొను ప్రతివాడును దుర్నీతి నుండి తొలగిపోవును. అంటే ప్రభువును ఎవరైతే అంగీకరిస్తారో వారి లోపల ఏముండదట? చీకటి ఉండదట. వారి లోపల ఏముండదట? చీకటి ఉండదట. అందుకోసమే దేవుని యొక్క వాక్యములో జ్ఞాపకం చేస్తున్నాడు, యేసు క్రీస్తు ప్రభును అంగీకరించినటువంటి నీవు వెనక తట్టు చూడడానికి వీలు లేదు, లోకం వైపు చూడడానికి వీలు లేదు. అందుకోసమే దేవుని యొక్క వాక్యం జ్ఞాపకం చేస్తుంది, మీరు పైనున్న వాటిని వెతుకుడి కానీ భూ సంబంధమైన వాటిని వెతకకుడి. కానీ ఈరోజు సేవాక జీవితాన్ని అనుభవిస్తున్న మనమందరము కూడా, ప్రభువును ఒప్పుకున్నటువంటి మనమందరము కూడా ఈ లోక పరిస్థితుల గురించి, నా జీవితం ఏమైపోతుందో, నా కుటుంబం ఏమైపోతుందో, నేను కారులో తిరగాలి, నేను బంగ్లాలు కట్టుకోవాలి, నేను అది చేసుకోవాలి, ఇది చేసుకోవాలి అనేటువంటి ఉద్దేశాన్ని కలిగి ఉన్నాం కదా. అవునా కదా? కమిట్మెంట్ కలిగినటువంటి సేవ జీవితాన్ని మనం అందించలేనటువంటి స్థితిలో ఉన్నాం.
అంటే నీ ప్రభువును సొంత రక్షకుడిగా అంగీకరించుకున్న నీవు ఈ లోకములో వెనుదిరిగి చూడక నీ గురి, నీ ఆలోచన, నీ స్థితి ఏమై ఉన్నదనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. నీవు ప్రభు వాడవు, ప్రభు నీవాడు. అందుకోసమే జీవించువాడను నేను కాదు, నాలో ఎవరున్నారు? క్రీస్తు నాలో ఉండి జీవిస్తూ ఉన్నాడు కనుక నేను క్రీస్తు వాడనని పౌలు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అంటే దేవుని యొక్క ఉద్దేశములను తలపోయిచున్నటువంటి నీ మనసు సంఘ క్షేమాభివృద్ధి కొరకై శ్రమ పడేదిగా ఉండాలి. సంఘ ఆలోచనల గురించినటువంటి స్థితి గురించి ఆలోచించేదిగా ఉండాలి. ఇక్కడ 4 సంవత్సరాలు 3 సంవత్సరాలు తరిపిదు పొందుతున్నటువంటి మనమందరము కూడా ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న సజీవ యాగము ఏదో క్రీస్తులో రూపాంతరము పొందుటకై వచ్చినాము. కానీ మనం అందరం కూడా ఏం చేస్తున్నామంటే లోక పరిస్థితుల గురించి ఆలోచన చేస్తూ ఉన్నాం. లోక పరిస్థితుల గురించి ఆలోచన చేస్తూ ఉన్నాం. అందుకోసమే యేసు ప్రభును నీ జీవితంలో నువ్వు ఒప్పుకున్నావు, క్రీస్తుతో కలిసి జీవించడానికి ఇష్టపడుతూ ఉన్నావు. అందుకోసమే ఒప్పుకున్నటువంటి నీ జీవితము వెనుదిరిగి చూడకూడదనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అందుకోసమే కటిక చీకటి కలిగినటువంటి ప్రదేశములైన నిలబడడానికి నీవు సిద్ధపడాలి. కటిక ప్రదేశంలో నిలబడుతున్నటువంటి నీ జీవితంలో ఆ చీకటి బ్రతుకును తొలగించడానికి క్రీస్తు నీలో ఉదయిస్తూ ఉన్నాడు. ఆ జీవితాలను వెలుగులోనికి నడిపించడానికి వెలుగుగా దేవుడు నిన్ను వాడుకుంటున్నాడు. ప్రియమైనటువంటి సంగమా, ఈ దినం దేవుని యొక్క వాక్యం జ్ఞాపకం చేస్తుంది, ప్రభు నామమును ఒప్పుకుని వాడు రక్షింపబడతాడు. రక్షింపబడినటువంటి వారు ఆయనతో జీవిస్తారు. రక్షింపబడినటువంటి వారు ఏం చేస్తారట? ఆయనతో జీవిస్తారు. రక్షణ లేని వారు ఆయనను ఎరగరు. రక్షణ లేని వారు ఆయన ఎరగరు. అందుకోసం పేతురు జ్ఞాపకం చేస్తాడు కదా, ప్రభువా నేను నీతో ఉన్నాను కానీ నువ్వు మరణించక ముందు నేనే తప్పిదము చేయను అని జ్ఞాపకం చేస్తాడు. కానీ ప్రభు అంటాడు నువ్వు 3 సార్లు బొంకుతావు అని జ్ఞాపకం చేస్తాడు. లేదు ప్రభు, లేదు నేను నీతో జీవిస్తున్నాను కనుక నేనే తప్పిదము చేయను అని జ్ఞాపకం చేస్తాడు. కానీ ఆయన మరణము సమీపించక ముందు ఎన్నిసార్లు బొంకుతాడు? 3 సార్లు. తప్పిపోతాడు. తప్పిపోయినటువంటి ఆ పేతురు దేవుని యొక్క మహాకృపను పొందుకొని తన తప్పిదమును తెలుసుకొని తనలో తాను పశ్చాత్తాపడి నిలబడి దేవుని వాక్యమును ప్రకటించినప్పుడు 3000 మంది విశ్వాసులను రక్షణలోకి చేర్చినాడు. ఈరోజు ఆత్మల భారం నీ మీద మోపబడి ఉంది కనుక జీవించుచున్నది నీవు కాదు, నీలో నాలో జీవించుచున్నది ఎవరనంటే క్రీస్తు. ఆ క్రీస్తుకు సాక్షులుగా ఉన్నప్పుడు మనము దేవుని యొక్క ఉద్దేశములను తలపోసేటటువంటి వారంగా ఉంటామన్నటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తాడు. పూర్వమందు మీరు చీకటిలో ఉన్నారు, ఇప్పుడు వెలుగులోనికి పిలిచిన వారి గుర్రాతిశయములను ప్రచురపరచు నిమిత్తమై రాజులైన యాజక సమూహములో ఆయన సొత్తైనటువంటి ప్రజలుగా దేవుడు మనల్ని నియమించుకున్నాడు. దేవుడు తన రాజ్యాధికారం మీద మనల్ని ఏం చేసినాడండి? నాయకులుగా కదండి, బాధ్యత కలిగినటువంటి నాయకులుగా అప్పగించినాడు. అందుకోసమే పౌలును అనుసరించిన తిమోతి నమ్మకమైనటువంటి పరిచారకుడుగా ఉన్నాడు కనుక ఆ సంఘములో జరుగుతున్నటువంటి తప్పుడు బోధలను ఖండించుటకు ఈ దినం హెచ్చరిస్తూ ఈ మాటలు రాస్తూ ఉన్నాడు. అక్కడ 3 విషయాలను జ్ఞాపకం చేస్తాడు. మొదటిది జట్టి అయినటువంటి వాడిని జ్ఞాపకం చేస్తాడు. రెండవది వ్యవసాయకుని జ్ఞాపకం చేస్తాడు. మూడవది సైనికుని జ్ఞాపకం చేస్తాడు. వారి పోరాటములో ఏముందంటే శ్రమ ఉంది, వారి పోరాటములో ఏముంది అనంటే విజయ ఆనందం ఉంది. అప్పుడు వారు దేవుని యొక్క మహిమార్థమైనటువంటి కృపను పొంది ఆనందించేటటువంటి విధముగా ఈరోజు తరిపిందు పొందుతున్న మనం అందరము కూడా క్రీస్తు ప్రభు అని ఒప్పుకొని ఆయనతో జీవించుటకు లోకాశలను చంపుకొని మన తల్లిదండ్రులను వదులుకొని మన బంధుమిత్రులను స్నేహితులను అందరినీ వదులుకొని ఇక్కడికి చేరి ఉన్నామంటే నీ జీవితంలో ఎంతో శ్రమ ఉంది, ఎంతో ప్రయాసం ఉంది. మనకంటే డిగ్రీలు చదివి మనకంటే ఉన్నతమైన విద్యను చదివిన వారు ఎంతో మంది బయట ఉన్నారు, కానీ వారిని పిలవలేదు దేవుడు. ఈరోజు ఏ యోగ్యత లేని నిన్ను నన్ను దేవుడు తన సేవ కొరకు పిలిచి నమ్మకమైనటువంటి పరిచారకులుగా మరి తన యొక్క పనిని జ్ఞాపకం చేసుకుని పౌరులుగా ఉండటకు మనం అందరము ఈ వేదాంత విద్య పరిచర్యలో తరపిది పొంది ఆయన కృపను అనుభవించే బిడ్డలుగా ఉండటకు ప్రభువు తన కృపను అనుగ్రహించి నడిపించి కాపాడును గాక.